సాధారణంగా గ్రామాల్లో కూడా ప్రతి ఇంటికి చుట్టూ ఒక దడి ఉంటుంది. తాటాకులతోనే కట్టుకుంటారు. కొంచెం డబ్బున్న వాళ్ళు ఇటుకలతో ఇంటి చుట్టూ గోడ కట్టుకుంటారు. ఎందుకయ్యా అంటే ఎవరు పడితే వాళ్ళు ఏవి పడితే అవి ఇంటి లోపలికి జొరబడకుండా చుట్టూ ఒక గోడ, దానికి ఒక తలుపు ఉంటుంది. అది భద్రతనిస్తుంది. అలాగే యెరూషలేము పట్టణానికి భద్రత ఉండాలి అని చెప్పి ఆ యెరూషలేము చుట్టూ ఓ అద్భుతమైనటువంటి ప్రాకారము కట్టబడింది. గోల్కొండ ఫోర్ట్ ఉంది. అక్కడ రాజు కుటుంబము నివసించేవారు. వారి భద్రత కోసం గోల్కొండ చుట్టూ ఓ పెద్ద గోడ ప్రాకారము కట్టబడింది. దేనికోసం? భద్రత కోసం. ఆ భద్రతే ఒకవేళ పోయినట్లయితే, కూలిపోయినట్లయితే ఎవరు పడితే వాళ్ళు దౌర్జన్యం చేయడానికి, దొంగతనం చేయడానికి, దోచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దేవుడు నెహెమ్యాకు బాధ్యతనిచ్చాడు. భద్రపరచో, నా ప్రజలైనటువంటి యూదులు భద్రంగా ఉండులాగున, వారి కుటుంబాలు భద్రంగా ఉండులాగున నువ్వు వెళ్ళి కూలిపోయినటువంటి ప్రాకారపు గోడలను నిర్మించు, కాలిపోయినటువంటి గుమ్మములను తిరిగి నిర్మించు అనే భద్రపరిచేటటువంటి బాధ్యత నెహెమ్యాకి ఇచ్చాడు. ఇంటిని భద్రపరచుకోవాల్సిన బాధ్యత ప్రతి తండ్రికి ఉంది, తల్లికి ఉంది. వింటున్నారా సహోదరి సహోదరులు? నీ ఇంటి చుట్టూ నువ్వు భద్రత ఏర్పరచుకోవాలి. తండ్రిగా, తల్లిగా నీ ఇంటి చుట్టూ నువ్వు కంచె వేసుకోవాలి. మా ఇంటి చుట్టూ కంచె ఉందండి అనకండి. మా ఇంటి చుట్టూ ప్రహరీ గోడ ఉందండి. నేను మాట్లాడుతుంది భౌతికమైన మీ ఇల్లు గురించి కాదు. ఇల్లు అంటే వాస్తవంగా గృహము అని అంటే 4 గోడలు కాదు. గృహము అని అంటే కుటుంబం. కుటుంబము అంటే భార్యాభర్త, పిల్లలు. ఈ కుటుంబం చుట్టూ నువ్వు భద్రతను ఏర్పరచుకోవాలి. యోబుకు కుటుంబం ఉంది, యోబుకు బిడ్డలు ఉన్నారు. యోబు కూడా తన కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఆ కుటుంబం చుట్టూ కంచె వేసుకునేవాడు. దుష్టుడైనటువంటి సైతాన్ యొక్క ఆలోచనలు, వాని యొక్క తంత్రాలు, వాని యొక్క అగ్ని బాణాలు, వాని యొక్క శోధనలు తన కుటుంబాన్ని అతలాకుతలం చేయకుండా, తన బిడ్డలను అపవిత్రపరచకుండా యోబు తన కుటుంబం చుట్టూ కంచె వేసుకునేవాడు. ప్రతిరోజు ఉదయమునే లేచి యోబు తన బిడ్డలు ఎక్కడైనా పాపం చేశారేమో, తప్పు చేశారేమో, దేవునికి వ్యతిరేకంగా వ్యవహరించారేమో, వారి పాపము పండుతుందేమో, పాపంలో పట్టబడతారేమో అనే భయంతో ఒక్కొక్క బిడ్డ నిమిత్తము దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేసేవాడట? దహన బలులు అర్పించేవాడు. ఆనాడు దేవుడు ఏం చెప్పాడు ధర్మశాస్త్రంలో? మీలో ఎవరైనా పాపము చేసిన ఎడల ఆ పాపము పరిహరించబడులాగున వెళ్ళి ఒక పక్షినైనా ఒక పశువునైనా మీ తరఫున బలి అర్పించినట్లయితే మీకు రావాల్సిన శిక్ష బలి అర్పణగా ఆ పశువు భరించింది కనుక, రక్తము చిందించింది కనుక మీరు శిక్ష నుండి తప్పించబడతారు అని చెప్పి దేవుడు పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారం నియమించాడు. యోబు చూడండి, ప్రతిరోజు కూడా తన బిడ్డలు పరిశుద్ధపరచబడాలి అని చెప్పి ఏం చేసేవాడట? చక్కని మాట. అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చాను. ఇప్పుడు మనము దహన బలులు అర్పించాల్సిన అవసరము లేదు. ఎందుకయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గతంలో మనం చేసిన పాపాలను బట్టి, తెలుసో తెలియక ఇప్పుడు చేస్తున్న పాపాలను బట్టి, భవిష్యత్తులో చేయబోయే పాపాలను బట్టి ఆయన పాప పరిహారార్థ బలిగా శిలువలో అర్పించబడ్డాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన శిలువలో తను తాను బలియాగంగా అర్పించుకున్నాడు. కాబట్టి ఇక మీదట బలి అర్పణలు అవసరము లేనే లేదు. సంపూర్ణంగా మన జీవితాలను పరిశుద్ధపరచటానికి, పరలోకానికి చేర్చటానికి ప్రభువైన యేసుక్రీస్తు చేయాల్సినటువంటి
బలియాగాన్ని ఆయన సిలువలో సలిపాడు. తండ్రిగా తల్లిగా మనం చేయాల్సింది బలులు అర్పించవలసిన అవసరం లేదు, కానీ మన బిడ్డల కోసం దేవుని సన్నిధిలో అరుణోదయమున లేచి ఆ క్రీస్తు యొక్క రక్తములో మన బిడ్డలు ఏం చేయాలి? ప్రక్షాళన చేయాలి. క్రీస్తు రక్తములో దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద పడి ఒకవైపు మనల్ని మనం క్రీస్తు రక్తము ద్వారా శుద్ధీకరించుకుంటూ, తండ్రిగా లేక తల్లిగా లేక తల్లిదండ్రులుగా మీరు క్రీస్తు యొక్క రక్తము ద్వారా రక్షించబడి పరిశుద్ధపరచబడి బిడ్డల యొక్క జీవితాలను కూడా దేవుని సన్నిధిలో మనము క్రీస్తు రక్తము ద్వారా వారిని శుద్ధీకరించాలి, అనగా ప్రార్థన చేయాలి, అనగా వారి గురించి దేవుని సన్నిధిలో గోజాడాలి. వారానికి ఒకసారి అంటారా? నెలకు ఒకసారి అంటారా? లేదు క్రిస్మస్కి అంటారా? గుడ్ ఫ్రైడేకి అంటారా? యోబు ఏం చేశాడట? అరుణోదయమున వేకువ జామునే లేచి తన కుటుంబం చుట్టూ కంచి వేసుకున్నాడు. ఆధ్యాత్మిక జీవితం ద్వారా, ప్రార్థన ద్వారా ప్రతిదినము మోకాళ్ళ మీద పడి కుటుంబం చుట్టూ కంచి వేసుకునే అద్భుతమైన జీవితాన్ని అలవాటు చేసుకోమని ప్రభువు పేరట మనం చేస్తున్నాం. రండి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ప్రార్థించే మనస్సు దయచేయ్యా, కుటుంబము చుట్టూ కంచి వేసే మనస్సు దయచేయ్యా, యోబు కలిగి ఉన్న మనస్సు మాకు ఇవ్వయ్యా. నెహెమ్యాను నువ్వు నీ బిడ్డల భద్రత కోసం పంపించావు. ఇశ్రాయేలు అనే యూదులకు చుట్టూ ప్రాకారం ఉండాలి, శత్రు భీతి లేకుండా, శత్రు భయము లేకుండా, శత్రు పన్నాగాలు ఫలించకుండా ప్రశాంతంగా నీ ప్రజలు జీవించాలని ఆశించి నెహెమ్యాను పంపించావు కదా యేసయ్యా. ఈరోజు నెహెమ్యా స్థానంలో మేమున్నాం. మా కుటుంబం ప్రశాంతంగా ఉండాలంటే, మా కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలంటే, మా బిడ్డల జీవితాలు బాగుండాలంటే, వారికి బంగారమైన భవిష్యత్తు కావాలి అంటే, తల్లిగా తండ్రిగా ప్రతి ఒక్కరు అయ్యా వాడుక చొప్పున వేకువనే లేచి ప్రార్థించగలిగిన మనస్సు అయ్యా మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. మమ్మల్ని అంగీకరించమని, ఆశీర్వదించమని, ఆశీర్వాదమునకు కారకులుగా మమ్మలను ఎంచమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.